డియర్ స్టూడెంట్స్, సాధించాలన్న పట్టుదల కృషి మనలో గనక ఉంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తున్నటువంటి ఎందరో విజేతలను మనం నేటి పోటీ ప్రపంచంలో చూడడం జరుగుతుంది. విజేతగా నిలబడాలంటే ఓర్పు సహనంతో పాటు అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకునే శక్తి సామర్థ్యాలు కూడా మనలో ఖచ్చితంగా ఉండాలి. అలాంటి అవకాశాన్నే సమర్థంగా వినియోగించుకొని తన 3 సంవత్సరాల ప్రిపరేషన్తో 2017 గురుకుల పీజీటీ, టీజీటీ మ్యాథమెటిక్స్ విభాగంలో మరియు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ విభాగాలలో వరుసగా 3 ప్రభుత్వ ఉపాధ్యాయ టీచర్స్ జాబ్ సాధించడమే కాకుండా ఏకంగా పీజీటీ మ్యాథమెటిక్స్ విభాగంలో స్టేట్ టాపర్గా, టీజీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ విభాగాలలో మన ఇన్స్టిట్యూషన్ తరపున టాపర్గా నిలిచి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యొక్క పేరు ప్రఖ్యాతులను, మన ఫ్యాకల్టీ యొక్క శక్తి సామర్థ్యాలను ఈ పోటీ ప్రపంచానికి తెలియజేసిన మన విజేత గోలి నరసింహ ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ప్రభుత్వ టీచర్ కావాలన్న ఏకైక లక్ష్యంతో 3 సంవత్సరాలు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో అవకాశం వచ్చిన వెంటనే ఈ యొక్క టీజీటీ అండ్ పీజీటీ అండ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విభాగాలలో స్టేట్ టాపర్గా నిలిచి ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలిచినటువంటి మన విజేత గోలి నరసింహతోని అతని యొక్క అనుభవాలను షేర్ చేసుకోవడానికి ఈరోజు ఈ వీడియో రూపంలో మన ముందుకు రావడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్లయితే ఒక సాధారణ వ్యక్తి సైతం మనసు పెట్టి ప్రయత్నం చేస్తే నేను సైతం విజయం సాధిస్తానన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో కలుగుతుందని ఆశిస్తున్నాను. హాయ్ నరసింహ, నేటి పోటీ ప్రపంచ యుగంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికే ఎంతో పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటిది నువ్వు నీ యొక్క లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వాటిల్లో స్టేట్ టాపర్గా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలవడం జరిగింది. మరి విజేత యొక్క ప్రతి ఒక్క విషయాన్ని వ్యూవర్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా మన వ్యూవర్స్తోని నీ యొక్క ప్రిపరేషన్ యొక్క టెక్నిక్స్ అండ్ అదేవిధంగా నీ యొక్క పాఠశాల విద్య, నువ్వు పుట్టినటువంటి ప్రాంతము, ఈ విషయాలన్నిటిని కూడా మా వ్యూవర్స్తోని షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు నరసింహ, మాది గన్పల్లి విలేజ్, పిఏపల్లి మండల్, నల్గొండ.
మిస్టర్ నరసింహ, బిఫోర్ కోచింగ్, ఆఫ్టర్ కోచింగ్ నీ యొక్క ప్రిపరేషన్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనపడింది? అండ్ మన ఇన్స్టిట్యూషన్ నిర్వహించిన డైలీ, వీక్లీ గ్రాండ్ టెస్టులు నీ యొక్క ప్రిపరేషన్లో, నీ యొక్క సక్సెస్లో ఎంతవరకు ఉపయోగపడడం జరిగింది? రోజు ఎగ్జామ్స్ రాయడం అనేది నీకు ఎలా అనిపించిందో మన వ్యూవర్స్తోని షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మీకు టెక్స్ట్ బుక్ అనేది వాట్ ఈజ్కి సొల్యూషన్ అయితే, ఇన్స్టిట్యూషన్ అనేది హౌ ఈజ్కి సొల్యూషన్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలి అంటే మనకి ముఖ్యంగా మిస్టర్ నరసింహ, డిఎస్సి, టీజీటీ, పీజీటీ లాంటి ఎగ్జామ్స్లో కంటెంట్ ఎంత ముఖ్యమో మెథడాలజీ కూడా అంత కీలకం. మరి అటువంటి ఎగ్జామ్స్కి తెలుగు మీడియం విద్యార్థి అయినటువంటి నీవు గురుకుల ఎగ్జామ్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలను ఏ విధంగా ఎదుర్కొన్నావు? మరి అటువంటి కంటెంటు, మెథడాలజీ ఫ్యాకల్టీసు మన ఇన్స్టిట్యూషన్ ద్వారా నీకు ఏ విధంగా బోధించడం జరిగిందో ఈ విషయాలన్నిటిని కూడా మన యొక్క వ్యూవర్స్తోని షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జనరల్గా మనకి కంటెంట్ మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది స్టూడెంట్స్కి. కాకపోతే గురుకుల నోటిఫికేషన్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ డిఫరెంట్. టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ ఉంటాయి, థియరీ పార్ట్ ఉంటుంది. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి ఆ థియరీ పార్ట్ యొక్క అప్లికేషన్ వస్తాయి మనకి. ఇన్స్టిట్యూషన్స్లో మనకి సీనియర్ ఫ్యాకల్టీని అరేంజ్ చేయడం వల్ల మన ఇన్స్టిట్యూషను వీళ్ళు అందించే టిప్స్ని ఫాలో అవుతూ, వీళ్ళు అందించే రెగ్యులర్ నోట్స్ని ఫాలో అవుతూ మనకి ఎగ్జామ్ హాల్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ని కవర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, మనకి కంటెంట్ ఎంత ముఖ్యమో మెథడాలజీ కూడా అంతే ముఖ్యం. మాకు 50-50 ఉండే. కంటెంట్ 150 మార్క్స్ ఉంటే మెథడాలజీ కూడా 150 మార్క్స్ ఉండే. అప్పటి వరకు మెథడాలజీ అంతా తెలుగు మీడియంలో కంటిన్యూ చేసిన నేను. ఇక్కడ మనకి ఇన్స్టిట్యూషన్స్లో సీనియర్ ఫ్యాకల్టీని, ఫేమస్ ఫ్యాకల్టీని అరేంజ్ చేయడం వల్ల మాకు తెలుగు మీడియం నుంచి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలోకి క్లాసెస్ని కమ్యూనికేట్ చేస్తూ చెప్పడం వల్ల, ఒకదానికొకటి ఇంటర్లింక్ చేస్తూ చెప్పడం వల్ల మనకి పెద్ద ఇంగ్లీష్ మీడియం అనేది పెద్ద ప్రాబ్లం కాలేదు. పైగా మిస్టర్ నరసింహ, ఫైనల్గా నీ ఫ్యూచర్ యాంబిషన్స్, గోల్స్ గురించి మా ఛానల్ వ్యూవర్స్తోని షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను స్కూల్ ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటూ గవర్నమెంట్ హాస్టల్లోనే కంప్లీట్ చేసుకున్నా కాబట్టి అక్కడ ఉండే పరిస్థితులు ఏంటి, అక్కడికి వచ్చే స్టూడెంట్స్ యొక్క సామాజిక ఆర్థిక స్థితులు ఏంటనేవి నాకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి నేను ప్రజెంట్ వర్క్ చేసే ప్రొఫెషన్లో కూడా మ్యాక్సిమం అక్కడి నుంచి ఆ కేటగిరీ స్టూడెంట్సే వస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు లక్ష్యాలలో నా వంతు మోటివేషను, నా వంతు కృషి అందిస్తానని నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, గోలి నరసింహ ఒక సాధారణ రైతు ఫ్యామిలీలో పుట్టినటువంటి ఈ మట్టిలో మాణిక్యం ఈరోజు 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఎందరో విద్యార్థులకి ఆదర్శంగా నిలవడం జరిగింది. సో అతని యొక్క అనుభవాలని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో రూపంలో, ఇంటర్వ్యూ రూపంలో మీకు అందించడం జరిగింది. మరొక వీడియోలో మీకు మన యొక్క ఇన్స్టిట్యూషన్ ద్వారా విజయం సాధించినటువంటి విద్యార్థులను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. మీరందరూ కూడా ఈ యొక్క వీడియోలని చూసి నచ్చితే షేర్ చేసి లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి ఫ్యూచర్లో మేము నిర్వహించబోయే ఈ యొక్క వీడియోస్ని మీకు అప్డేటెడ్గా అందాలనుకుంటే దయచేసి మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మరొక వీడియోలో మరొక విజేతతోనే కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. I wish you all the best to all of you.
థ్యాంక్ యూ వెరీ మచ్.